నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి పరిస్థితి గోల్డ్ లాంటివి, సిల్వర్ లాంటివి, 500 పడ్డే అండి. గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హై అనుకుంటే ప్రాఫిట్ కొట్టేసి 500 పడ్డే ఏం చేయొచ్చు అనుకున్నాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేడు అదే గోల్డ్ అండ్ సిల్వర్ గట్టిగా పడిపోయాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడ్ విత్ లతీఫ్. ఇది ర్యాండమ్ ఫాల్ కాదు, వరల్డ్ మన ఇన్వెస్టర్స్ కి ఇస్తున్న గట్టి వార్నింగ్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందంటే గోల్డ్ ఒక గంటలోనే భయంకరంగా పడింది, సిల్వర్ అయితే మరీ భయంకరంగా క్రాష్ అయ్యింది. ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఇలాంటి సడన్ ఫాల్ ఎందుకు అలా తెలుసుకుందాం. అందరూ ప్రాఫిట్స్ లెక్కేస్తుంటే కానీ స్మార్ట్ మనీ మాత్రం ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకు ఈ ఆల్ టైమ్ హై, ఎందుకు ఈ సడన్ ఫాల్? మనీ బిహేవియర్ తెలుసుకుంటేనే ట్రూత్ తెలుస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కాదు, అవి ఒక పానిక్ బటన్స్. ఎప్పుడైతే వార్ స్టాక్ పెరుగుతుందో, ఫినాన్షియల్ సిస్టమ్ మీద డౌట్ వస్తుందో, అప్పుడు మనీ, స్టాక్స్, ఫినాన్షియల్ సిస్టమ్స్ అన్నీ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్లో దాక్కుంటుంది. కానీ ఆల్ టైమ్ హై వచ్చిన తర్వాత స్మార్ట్ మనీ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతుంది. అందుకే ఈ సడన్ డ్రాప్. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మన వరల్డ్ సైడ్ చూస్తే యుఎస్ వెనిజులా మీద ప్రెషర్ చేస్తుంది, అండ్ చైనా తైవాన్ టెన్షన్, ఇండియా పాకిస్తాన్ హాస్టిలిటీ. పాకిస్తాన్ సడన్లీ క్రిటికల్ మినరల్స్ కోసం న్యూస్లోకి ఎక్కడం ఇది కోఇన్సిడెన్స్ కాదు. ఇవన్నీ ఒకటే స్టోరీ చెప్తున్నాయి. గ్లోబల్ పవర్ స్ట్రగుల్ డేంజరస్ ఫేజ్లోకి వెళ్తుంది. ఇప్పటి యుద్ధాలు బార్డర్స్ కోసం కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే లిథియం, కాపర్, ఎర్త్ రేర్ మినరల్స్, ఫినాన్షియల్ కంట్రోల్. బుల్లెట్స్ కన్నా రిసోర్సెస్ చాలా పవర్ఫుల్. ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనా బెల్ట్ రోడ్, యుఎస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అండ్ మినరల్ యాక్సెస్ కూడా మధ్యలో ఉంది. ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ట్రేడ్ రూట్స్, మినరల్స్, రీజనల్ పవర్ బ్యాలెన్స్ వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు సడన్ ఫాల్ వచ్చిందంటే వరల్డ్ వరస్ట్ కేస్ సినారియోలకు ప్రిపేర్ అవుతుందని దాని అర్థం. పొలిటీషియన్స్ టీవీలో బాగానే నవ్వుతారు, కానీ మనీ మాత్రం నిజమే చెప్తుంది. నేను అంటుంది ఏంటంటే రేపే వార్ జరుగుతుందని కాదు, స్లోగా పీస్ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఫేడ్ అవుట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇలాంటి సిగ్నల్స్ టీవీ డిబేట్స్ కూడా చెప్పవు, మార్కెట్స్ చెప్తుంది, మనీ చెప్తుంది, నేను కూడా చెప్తానులేండి. మీరు హెడ్లైన్స్ కాకుండా రియాలిటీని అర్థం చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, మనీ మనల్ని వార్న్ చేస్తుంది. లైక్, షేర్ అండ్ follow for more updates. Trade with Latif. No fake profits, only real stock market education.